గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. శుభోదయం, అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 12వ వచనంలోని 2వ భాగము. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. పాపం ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచు జీవించిన ధనవంతుడు అనే పేరు గల వ్యక్తి లేవలేకుండా పడద్రోయబడిన స్థలమైన పాతాళములో నుండి బయటకు రావటం అనే మాట పక్కన పెట్టి అగ్నిజ్వాలలో యాతన పడుచున్నా తాను వేలి కొన నుండి వచ్చు నీటి చుక్క అయినా పొందకయున్నాడు. బహు విచారము. నీతిమంతులు 7 మారులు పడినను లేచును, కానీ పాపులను భక్తిహీనులను చివరికి గమ్యస్థానము అంటే చేరు గమ్యస్థానము నుండి లేవలేకుండా వారు పడద్రోయబడతారు. వారి క్రియల ద్వారా వారు ఆ పరిస్థితులలోనికి పడద్రోయబడుదురు. దేవుడు ఎవరిపైన ఎలాంటి ఉద్దేశం కలిగి ఉంటాడో ఆ ఉద్దేశము సంకల్పము వారి జీవితాలలో నెరవేరాలని ఆయన పలు విధాలుగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు కలిగి ఉన్న ప్రణాళికకు అనుగుణముగా ఎవరైతే ఉండకుండా అంటే జీవించకుండా ఉంటారో అట్టి వారితో ఆయన వారిపై ఉన్న ఉద్దేశాన్ని తెలుపుతూ మాట్లాడుతూ ఉంటాడు. వారిని కొన్ని పరిస్థితుల ద్వారా తీసుకువెళుతూ ఆ పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటారు. వారు లోబడకపోతే హెచ్చరిస్తాడు. ఇంకా గ్రహించకపోతే కొన్ని పరిస్థితులను వారి వారి జీవితాలలోనికి అనుమతించి హెచ్చరిస్తూ తన సేవకుల ద్వారా గద్దిస్తారు. అయినా వారు దేవుని చిత్తం వారిపై ఏమైతే ఉందో ఆ ప్రకారముగా వారి జీవితాన్ని సరిచేసుకొని మార్చుకోకపోతే దేవుడు వారిని విడిచిపెట్టి ఆ స్థానములో వేరే ఒకరిని అంటే దేవుడు ఏర్పరచుకున్న స్థానములో వేరే ఒకరిని ఎంపిక చేసుకొని ఆయన కృపను వారికి తోడుగా ఉంచి బహుబలంగా ఉంచి ఆయన ఉద్దేశాలను అనుగుణముగా వారిని బలంగా దేవుడు తనకు మహిమకరంగా వాడుకొనుచుండగా గద్దించిన లోబడకయున్న వారు అంటే దేవుడు ఎవరినైతే త్రోసివేశాడో వారు పశ్చాత్తాపం చెందిన ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఎందుకంటే వారు లేవలేకుండా పడద్రోయబడి ఉన్నారు. ఇందు నిమిత్తమే దేవుడు తన వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కు ఒక్క పూట కూటి కొరకు అమ్మివేసిన భ్రష్టుడైన ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెదికెనను మారు మనసు అవకాశము దొరకక విసర్జింపబడినని మనము ఎరుగుదుము. దేవుని కృపను నిరర్ధకం చేయుట అంటే ఇదే. లేవలేకుండా ఏశావు తన భ్రష్ట స్వభావమును బట్టి పడద్రోయబడి ఉన్నాడు. నీతిమంతుని దేవుని వాక్యము హెచ్చరించినప్పుడు పశ్చాత్తాపము చెంది కన్నీటితో దేవుని పాదాలు కడిగి వారు ఉన్న పాపపు స్థితిలో నుండి పైకి లేగుస్తారు. దేవుని చేత విడవబడుట బహుభయంకరము. ఇంకా మనం అంగీకరించబడి ఉన్నాము, ప్రభువుతోనే మన జీవితం కొనసాగుతుందంటే ఆయన చిత్తములో మనం జీవిస్తున్నాము అంటే ఆ కరుణామయుడు ఆ ప్రేమామయుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకై తండ్రి కుడిపార్శ్వంపై చేయుచున్న విజ్ఞాపన, ఆ విజ్ఞాపన కర్త మన కొరకై చేయు విజ్ఞాపన దేవుని కోపము మన మీద రగులు కొనకుండా అడ్డుపడుతున్నందుకు దేవునికి స్తోత్రము కలుగునుగాక. సౌలుపై దేవుడు మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశమును తన జీవితంలో నెరవేర్చు నిమిత్తమే గాడిదలను వెదుకుటకు తిరుగుతున్న తన పైకి అభిషేకపు తైలమును తీసుకొని వచ్చాడు. మిక్కిలి అల్పుడైన తనను ఇశ్రాయేలీల పైన మొదటి రాజుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే దేవుని ఆజ్ఞను విసర్జించుట వలన
దేవుడు సౌలును విసర్జించాడు. దేవుడు అతనిని తొలగించాడు. దేవుని మాటకు లోబడని అతని గర్వము అతనిని లేవలేకుండా పడద్రోసింది. దేవుడు అతనిని పడద్రోయబడాలని ఎన్నుకోలేదు కానీ ఒక మంచి ఉద్దేశముతోనే ఆ ఉద్దేశము అతని జీవితంలో నెరవేర్పు కొరకే ఎన్నుకున్నాడు. అతనిని వివేకము లేని బుద్ధిహీనత వలన పడద్రోయబడి ఉన్నాడు. కాబట్టి ప్రియ శ్రోతలారా, లేవలేకుండా పడద్రోయబడే పరిస్థితి మన జీవితాలలో ఏర్పడకుండా దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించుదము. ఈ రోజుతో ఈ కీర్తన ముగింపు. రేపటి శుభోదయములో నుండి కీర్తన 37వ అధ్యాయమును మనం ధ్యానములో ప్రారంభించుకొనబోచున్నాము. ప్రార్థన. ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ యొక్క దినమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్వామి. అయ్యా, మేము లేవలేకుండా వారు పరద్రోయబడి ఉన్నటువంటి స్థలమునకు పాత్రులు కాకుండా మీ కృపలో మమ్మల్ని వర్ధలింప చేయుచున్నందుకై స్తోత్రములు. ఈరోజు మీ చిత్తములో మేమేం చేయాలని ఉన్నదో అది మా జీవితాలలో జరిగించండి. మీ చిత్తం కానిది ఏది కూడా మా జీవితాలలో జరగకుండా మీ కృపతో మమ్మల్ని ఏలుబడి చేయమని దేవా, నీ బిడ్డలు వాక్యం విని ప్రార్థనలో ఏకీవించి ఉండగా వారిని వారి కుటుంబాలను దీవించి ఈ దిన పనులన్నిటిలో కూడా తోడుగా ఉండి వర్ధలింప చేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.